హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుగ్వేద్ ఆల్గో. మీ దగ్గర కనుక ట్రేడింగ్ వ్యూ స్ట్రాటజీ ఉన్నట్లయితే ఆటోమేషన్ అనేది మేము హెల్ప్ చేస్తామండి. మన ప్లాట్ఫామ్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మా ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, దాని రిజల్ట్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ దగ్గర ఏదైనా పర్టికులర్గా స్ట్రాటజీ ఉండి అందులో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తూ ఉంటే మీరు వాటిని ఎలా ఆటోమేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది మన ప్లాట్ఫామ్ అండి. సింపుల్గా మనము లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. లాగిన్ డీటెయిల్స్‌తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీరు బ్రోకర్స్‌ని కనెక్ట్ చేసుకునే చాయిస్ అనేది ఉంటుందండి. డెల్టా ఎక్స్‌చేంజ్ అయితే ఫారెక్స్ బ్రోకర్ అండ్ ఫారెక్స్ కాదండి, క్రిప్టోకి డెల్టా ఎక్స్‌చేంజ్ వాడొచ్చు. ఫారెక్స్‌కి అయితే ఎక్స్‌నెస్ కానీ అలాంటి బ్రోకర్స్ మీరు వాడుకోవచ్చు. ఫ్లాట్ ట్రేడ్ అండ్ జిరోదా వచ్చేసరికి ఇండియన్ బ్రోకర్స్ అండి. అండ్ ఇండియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా కూడా ఆప్షన్స్ అండ్ ఈక్విటీ కూడా చేసుకోవచ్చు. మనం స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దామండి. ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి మీకు. స్టాక్స్ విండో ఉంటుంది, ఆప్షన్స్ విండో ఉంటుంది, అదేవిధంగా ఫారెక్స్ విండో ఉంటుంది. ఫారెక్స్ అండ్ క్రిప్టో. మనం క్రిప్టో విండో ఈరోజు డిస్కస్ చేద్దామండి. క్రిప్టోలో మీకు ఏదైనా మంచి స్ట్రాటజీ ఉండి బై అండ్ సెల్ అలర్ట్స్ అనేవి ప్రాపర్గా వస్తే వాటిని ఆటోమేట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. మీరు ఇక్కడ స్ట్రాటజీ నేమ్ అనేది ఇస్తారండి. ఇక్కడ బిట్ కాయిన్ స్ట్రాటజీ అనుకోండి. బిట్ కాయిన్ స్ట్రాటజీ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ ఇస్తాము. స్ట్రాటజీ ఇచ్చిన తర్వాత రియల్ ట్రేడింగ్ అనేది సెలెక్ట్ చేస్తాము. బ్రోకర్ ఆల్రెడీ కనెక్ట్ అయినట్లయితే ఇక్కడ వచ్చేస్తుందండి. కనెక్ట్ కాకపోతే మీరు ఇక్కడ సింపుల్ గా బ్రోకర్స్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనెక్ట్ బ్రోకర్ అని క్లిక్ చేసి ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ ఇచ్చి మనం ఏదైతే ఐపీ ఇస్తామో ఆ ఐపీని మనం బ్రోకర్ లో వైట్ లిస్ట్ చేయాలండి. ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ అనేది జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన ఏపీకి ఏపీఐ సీక్రెట్ మనం వైట్ లిస్ట్ చేస్తే మనకు బ్రోకర్ అనేది కనెక్ట్ అవుతుందండి. బ్రోకర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అలర్ట్ ల్యాబ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫారెక్స్ క్రిప్టో సెలెక్ట్ చేసుకుంటాం. స్ట్రాటజీని నేమ్ ఇస్తామండి, రియల్ ట్రేడ్ ఇస్తాము. ఇక్కడ బ్రోకర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బై డిఫాల్ట్గా ఇంట్రాడే పెట్టండి. మీకు 24/7 మార్కెట్ కాబట్టి విత్ ఇన్ ఇంట్రాడే రావచ్చు, పొజిషనల్ కూడా రావచ్చు. మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో పొజిషనల్ డెలివరీ సెలెక్ట్ చేసినా నో ప్రాబ్లం. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ క్వాంటిటీ వచ్చేసరికి 20 20 అయినా 30 అయినా 40 యాజ్ పర్ యువర్ విష్. స్టాప్ లాస్ కూడా మీ విష్తో మీరు పెట్టుకోవచ్చు. టార్గెట్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ టైప్ వచ్చేసరికి మార్కెట్ టైప్ ప్రిఫరబుల్ అండి. ఇక్కడ వెబ్క్ ఉంటుంది అండ్ మనకు మెసేజ్ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూలో ఏం పేస్ట్ చేయాలనేది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో అక్కడ మీరు ఏదైతే స్ట్రాటజీ డిప్లాయ్ చేద్దాం అనుకుంటారో ఆ స్ట్రాటజీ పైన అలర్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సింబల్స్ ఉంది కదండి, ఇక్కడ సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కండిషన్ మీరు ఏ అలర్ట్ అనేది సెండ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అలర్ట్ అనేది పెట్టాలి. అది పెట్టిన తర్వాత ఇంటర్వెల్ అనేది సేమ్ యాజ్ చాట్ పెట్టిన తర్వాత ఇక్కడ మెసేజ్ అనేది మన డాష్ బోర్డ్ లో ఉన్న మెసేజ్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి మెసేజ్. అదేవిధంగా వెబ్ క్యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఏదైతే వెబ్ క్యూఆర్ఎల్ ఉందో ఆ వెబ్ క్యూఆర్ఎల్ ని కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిప్లాయ్ బటన్ ఉంటుందండి. డిప్లాయ్ చేసినట్లయితే డిప్లాయ్ ట్యాబ్ లోకి స్ట్రాటజీ అనేది వెళ్ళిపోతుందండి. స్ట్రాటజీ వెళ్ళిపోయిన తర్వాత మనకు ట్రేడ్స్ అనేవి మనం ఆర్డర్స్ లో చెక్ చేసుకోవచ్చు. మనకు ఏ టైంలో ఎంట్రీ వస్తుంది, ఏ టైంలో ఎగ్జిట్ వస్తుంది అనేది ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. మీకు ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎనీ ఆల్గో ప్లాట్ఫామ్ లాగా బ్రోకర్ ని కనెక్ట్ చేసుకుంటారు. బ్రోకర్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్ట్రాటజీని క్రియేట్ చేసుకుంటారు. స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ స్ట్రాటజీలో మీరు ఫాలో అవ్వాలనుకున్న రిస్క్ రివార్డ్ ని డిఫైన్ చేస్తారు. రివార్డ్ డిఫైన్ చేసిన తర్వాత వెబ్ కనెక్షన్ అనేది ట్రేడింగ్ వ్యూకి సింపుల్ కనెక్షన్ అండి. మీకు ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. మెసేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. స్ట్రాటజీకి అయితే సింగిల్ స్ట్రాటజీ ప్యాటర్న్ ఉంటుందండి. ఇండికేటర్కి అయితే బై అండ్ సెల్ సపరేట్ గా ఉంటుంది. అది మీరు కాపీ చేసుకుంటే సరిపోతుంది. మీరు వాడేది ఇండికేటరా స్ట్రాటజీ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇండికేటర్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయండి. దీంట్లో మనకు మీరు ట్రేడింగ్ వ్యూ నుంచి ఇండికేటర్ వాడుతున్నారా, అదే విధంగా స్ట్రాటజీ వాడుతున్నారా అనేది మీకు తెలిసి ఉండాలి. స్ట్రాటజీ వాడుతున్నట్లయితే సింగిల్ కాపీ మెసేజ్ ఉంటుందండి. ఇండికేటర్ అయితే అందులో బై అండ్ సెల్ అనేవి ఈ విధంగా రావాలండి. ఈ విధంగా మీకు వస్తే ఆ మెసేజ్ అనేది మనకు రీడ్ అవుతే ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేవి అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఏవైతే అలర్ట్స్ ఉన్నాయో ఆ అలర్ట్స్ అనేవి ఇక్కడ మీకు ఇక్కడ క్రియేట్ అవుతాయి. వాటి యొక్క లాగ్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు పర్టికులర్ గా మేము ఏదైతే రన్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీ కూడా మీరు ఏదైనా స్ట్రాటజీ ఉంటే దాని యొక్క రిజల్ట్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు ఓవరాల్ గా ఈ పర్టికులర్ స్ట్రాటజీ మనం 1 year నుంచి రన్ చేస్తూ ఉంటే మనకి ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత డ్రాడౌన్ ఉంది, ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎంత, ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఎంత, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎన్ని విన్నింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, ఎన్ని లూజింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, అన్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. పూర్తిగా ఉన్నాయి.
డ్రాడౌన్ 17 రోజులు ఉంది. అదేవిధంగా లాంగ్ ట్రేడ్స్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, షార్ట్ ట్రేడ్స్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఎంత, గ్రాస్ లాస్ ఎంత, మొత్తం మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ట్రేడ్స్ అనాలిసిస్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని, లూజింగ్ ట్రేడ్స్ ఎన్ని, లాంగ్లో ఎన్ని విన్నాయి, షార్ట్లో ఎన్ని విన్నాయి, ఓవరాల్గా ఎంత ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఫ్యాక్టర్ అనేది 1.7 అండి ఇందులో. అంటే మనము రూ. 100కు రూ. 170 వరకు ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ఉందండి ఆ విధంగా. అండ్ మనకు రన్నింగ్ కూడా చెక్ చేసినట్లయితే ఇప్పుడు లాంగ్ సిగ్నల్ అనేది ఉంది 87,480లో. ప్రజెంట్ వచ్చేసరికి 93,960లో ప్రైస్ అనేది రన్ అవుతా ఉంది అప్రాక్సిమేట్గా. ఓపెన్ ప్రైస్ వచ్చేసరికి ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు రన్నింగ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్లోనే ఉంది.